చేస్తాను, నార్మల్ కూడా హెల్ప్ చేస్తానండి. అంటే మనకు ఇదే సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఏడుకొండలు, మొగల్తూరు. గత 2 సంవత్సరాల కిందట ఒక బ్లైండ్ గ్రూప్ అని ఉండేది సార్, వాట్సాప్ గ్రూపు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఒక అంధుడు పరిచయం అయ్యాడు. మేమేంటంటే బ్లైండ్స్ వాళ్ళందరం కలిపి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి, ఎవరికైనా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మేము ఉంటే, ఉమ్మడి వైజాగ్కి సంబంధించి నర్సీపట్నం మండలం ధర్మసాగరన్ అనే గ్రామానికి చెందినటువంటి పెట్ల సీను, సన్నాపు రాజుబాబు, తను కూడా అంధుడే. అయితే తను మోసాలకు పాల్పడి ఆ చుట్టుపక్కల వాళ్ళని మోసం చేస్తే కనుక వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దెబ్బలాడతారేమనే ఉద్దేశంతో దూరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్లైండ్స్ని టార్గెట్ చేసి వాడు వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీడి ఇంట్లో ఉంటారో, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కూడాను. అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో వీడు చాలా మోసాలు చేస్తున్నాడు. మొన్న డిఎస్సిలో వీడికి మెగా డిఎస్సిలో జాబ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఇది తక్షణం అక్కడ ఎస్పీ గారు, మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు, అక్కడ అనకాపల్లి ఎస్పీ గారు కూడా వెంటనే తక్షణం యాక్షన్ తీసుకుని ఈ డిఎస్సిలో కనుక ఈ జాబ్ వచ్చినట్లయితే కనుక వీడి మీద కఠినమైన చర్యలు తీసుకుని అవసరమైతే ఆ జాబ్ని తొలగించే విధంగా వీరు చర్యలు తీసుకోవాలి. లేదు ఒకవేళ వాడికి జాబ్ ఇంకా రాలేనట్లయితే కనుక వాడు గవర్నమెంట్ జాబ్కి అనర్హుడిగా వాడిని ప్రకటించి, వాడు పొలం ఉందన్నారో, ఇల్లు ఉందన్నారో అలాంటివన్నీ జప్తు చేసి నేను ఏదైతే నష్టపోయానో నాకు నష్టపరిహారాన్ని, నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. ఎందుకంటే కనుక నేను వాడు జాబు అని చెప్పేసి నన్ను నమ్మింటే, నేను జాబు అలాంటి ఎలా పని అవుతుంది డబ్బుల ద్వారా అంటే అలా కాదు, నేను బ్యాంకులో జాబ్ చేస్తున్నాను, మా మేనేజర్ గారు నాకు బాగా క్లోజు, ఆయనతో నేను మాట్లాడి చేయంతానని చెప్పేసి అంటంతో నాకు వెనకాల ఏమీ లేదు, సైట్ ఉంటే నేను సైటు, మా అక్కల దగ్గర బంగారం నేను బ్యాంకులో పెట్టి దపదపాలుగా 7,60,000 నేను ఇవ్వటం జరిగింది. నేను ఇచ్చి మోసపోయాను. తర్వాత వాడిని అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా తక్షణం చర్యలు తీసుకుని ఇలాంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి చీడపురుగుల వలన సమాజం నష్టపోయే ప్రమాదం ఉంది. వాడే సిమ్ములు దగ్గర 10 సిమ్ముల దాకా ఉంటాయి. అవసరమైతే గంజాయి డ్రగ్స్తో కూడా ఇలాంటి వాడికి సంబంధాలు ఉండొచ్చని నా అనుమానం. కాబట్టి పెట్ల శ్రీను అనే నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పూర్తిగా వాడి కుటుంబ సభ్యులను కూడా సమగ్రంగా విచారణ చేసి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ బ్యాంకులో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఎస్బీఐ అని అన్నాడు సార్. వాడు ఎస్బీఐలో జాబ్ చేస్తానని చెప్పేసి చాలామంది అమ్మాయిల దగ్గర కూడా, అంటే బ్యాంకు గోల్డ్ ఏలంపాటకు వచ్చేస్తుందని చెప్పేసి గణపారాన్ని ఒక అమ్మాయిని కూడా మోసం చేశాడు. పాపం అమ్మాయికి నాకు 4 లక్షల రూపాయలు బంగారం, నీకు 1,00,000 రూపాయలకి వస్తుందంటే పాపం అమ్మాయి 1,00,000 రూపాయలు వేసింది. అలాగే అంటే నేను ధైర్యంగా ముందుకు వచ్చి మన మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అలాగే మరి పాపం బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నిందితుడైతే మాత్రం బ్లైండ్ అనే ఒక అంధత్వ నసరాగా తీసుకుని వాడు చాలా చట్టవిరుద్ధమైనటువంటి చట్టాన్ని ఉల్లంఘించే చర్యలు చేపడుతున్నాడు. కాబట్టి చట్టం అందరికీ సమానమే కాబట్టి వాడిని కఠినంగా శిక్షించాలి. చాలామంది వాడి వల్ల నష్టపోయారు. మీరు ఏం చదువుకున్నారు? నేను బీఈడీ చేశాను సార్. బీఈడీ చేసి ప్రజెంట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఏంటంటే ఇలాంటి మోసగాళ్ళ వల్ల సమాజం నష్టపోతుంది కాబట్టి ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్.